హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమశ్రీ K20. అండ్ నేను ఈరోజు అయితే చేయబోతున్న రెసిపీ ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికైతే ప్రాసెస్కి ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టుకునేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ అండ్ ఆవాలు అయితే వేసేసిన తర్వాత మనం ముందుగా అయితే వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లోకి వేసేసేయాలి. నేనైతే చికెన్ని పసుపు అండ్ ఉప్పుతో అయితే వాష్ చేసుకున్నా, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి నీచు స్మెల్ రాకుండా ఉండాలి అంటే, మంచి ఫ్లేవర్ టేస్ట్ తెలియాలి అంటే నేను ఇలా అయితే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. దీంట్లోకి కొంచెం పసుపు వేసేసుకున్నాను. పసుపు వేసేసిన తర్వాత దీన్ని అయితే లైట్గా అయితే రోస్ట్ చేసుకునేయాలి. రోస్ట్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే ఇది పడుతుంది ముక్కలకి అనేది, పసుపు ఉప్పు అనేది బాగా పట్టిపోతుంది. సో నేనైతే ఇక్కడ ఉప్పు వేసేసి ఇంకా దీనికి కావాల్సిన వాటర్ అయితే వేసుకునేసి 2 విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే 2 విజిల్స్ పెట్టేయడం వల్ల చికెన్ ముక్కలు అయితే తొందరగా ఉడికిపోతుంది, కూర కూడా తొందరగా అయిపోతుంది. లోపు నేను చికెన్ కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికైతే కావాల్సింది ఫస్ట్ అయితే టొమాటో అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి నేను అల్లము, తెల్లగడ్డ అంటే వెల్లుల్లి అండ్ జీలకర్ర అండ్ దీంతోపాటు చెక్క, లవంగం, ఏలకలు అయితే వేసేసుకొని లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని అయితే పేస్ట్ లాగా చేసుకునేసేయాలి. ఈ పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే అల్లం పేస్ట్ వేయడానికైనా రెడీమేడ్ మసాలాస్ వేయడం కన్నా ఇలా అప్పటికప్పుడు ఇంట్లో చేసుకున్న మసాలా వేస్తే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ కొంచెం పాన్ పెట్టుకునేసి ఇక్కడైతే ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోకి టొమాటోస్ అయితే వేసుకునేయాలి. ఈ టొమాటోస్, ఆనియన్స్ వేసుకునేసి బాగా రోస్ట్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత దీంట్లోకి మనం ఆ మసాలా కొట్టి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే దీంట్లోకి వేసుకునేయాలి. ఈ మసాలా పేస్ట్ వేసి బాగా వేయించాలి. బాగా వేయించి దీంట్లోకి కొంచెం పసుపు వేసేసి బాగా వేయించిన తర్వాత ఇది మసాలా మొత్తంలోకి అయితే మిక్స్ అయిపోతాయి ఈ టొమాటో, ఆనియన్స్ అనేటివి. ఇలా మిక్స్ అయ్యే టైంలో ఇది కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనం ఉడికించుకున్న ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలను అయితే దీంట్లోకి వేసేసి దాన్ని ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి బాగా అయితే ఉడికించేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే ఆ ముక్కలకి ఆ టొమాటో, ఆనియన్స్, మనం కొట్టుకున్న మసాలా పేస్ట్ అయితే మొత్తం ఆ ముక్కలకి అయితే పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా అయితే బాగా వేయించుకోవాలి ఒక 2 మినిట్స్ అయితే. ఇలా వేయించిన తర్వాత బాగా అలా కొంతసేపు అలానే పెట్టేసేయండి, ఎందుకంటే అది మొత్తం ఉడికి కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలా ఉడికేటప్పుడు మనం కొంచెం కారము అండ్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి కావాల్సినంత. ఇలా కారం, ధనియాల పొడి వేసేసుకొని దీన్ని కూడా బాగా వేయించాలి. ఇప్పుడు కానీ మనం ఎంత వేయిస్తే అంత టేస్ట్ అనేది పడుతుంది ముక్కలకి. సో అలానే నేనైతే వేయించుతున్నాను బాగా. ఇలా వేయించేసిన తర్వాత మొత్తం మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ అయితే ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఇంకో వాటర్ అయినా వేసుకోవచ్చు. ఎలానో వాష్ చేసుకునే వేసుకున్నాం కాబట్టి వాటర్ నేను అదే వేసుకునేస్తాను, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ సాల్ట్, పసుపు వేసాం కాబట్టి. సో నేను అదైతే వేసుకునేసి లాస్ట్లో అయితే ఉడికేసిన తర్వాత ఇలా కొత్తిమీర అయితే వేసుకునేసి ఇట్లా కొంచెం ఒకసారి ఇలా కలిపి చూసుకోండి ముక్కలు ఉడికాయా లేవా అని. ఎంత తొందరగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి ముక్కలు అది తొందరగా అయితే కుక్ అయిపోతుంది. ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు, మసాలాలు ఎక్కువ వేసుకోకుండా ఇలా సింపుల్గానే ఘాటుగా తెలిసే చికెన్ గ్రేవీ రెసిపీ అంటే ఇలా చేసుకోండి ఎప్పుడైనా. ఇంకా సంగటి అయితే ప్రిపేర్ చేయాలి. దీనికైతే ఫస్ట్ మనం అన్నం కొంచెం చిమిడినట్టు అయితే ఉడకపెట్టుకోవాలి. కొంచెం 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాసెస్ కాకుండా 3 గ్లాసెస్ 4 గ్లాసెస్ వేసుకొని కొంచెం మంచిగా ఉడకబెట్టిన తర్వాత రైస్ని దీంట్లోనే రాగి పిండి అయితే వేసుకునేసి బాగా గెలికేయాలి. ఎందుకంటే ఇట్లా బాగా కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా బాగా మంచిగా అయితే కలిపేసుకోవాలి. మనం వేడి మీదే కలిపితేనే మా సంగటి అనేది మెత్తగా వస్తుంది. చల్లారిపోయిన తర్వాత కలిపాము అంటే గట్టిగా అయిపోతుంది సంగటి. ఇలా అయితే సంగటి అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని అయితే మనం ప్లేట్లోకి వేసుకొని ఇంకా చికెన్ కర్రీ వేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.